వ్యాపార అవును సార్, రీత్యానా? భద్రాచలం. నేను జాబ్ ఇక్కడ సోమాజిగూడ యశోదాలో 2 months వర్క్ చేశాను అనమాట. ఓకే, ఆ పర్పస్ లో వచ్చారు ఇక్కడికి. తర్వాత జాబ్ లేదు, ఆ పర్పస్ లోనే వచ్చాను. తర్వాత జాబ్ లేదు. తిని పరిచయం అయిన తర్వాత అంటే నేను సర్జరీస్కి వెళ్తుండేను అనమాట, ఈఎన్టీ సర్జన్. ఓకే, సో తిని పరిచయం అయ్యాక జాబ్ కూడా నాకు కాల్స్ వస్తుంటే తను కూడా వినేవాడు. వద్దు వెళ్ళకు, నేను చూసుకుంటా, నీకేం తక్కువైంది వెళ్ళడానికి అని చెప్పేసి అలా మాట్లాడి జాబ్ కూడా మానిపించేశాడు అనమాట. ఓకే, ఇలా 1 month అయింది, మేము గుడికి వెళ్ళాము, మ్యారేజ్ చేసుకున్నాము. నేను మ్యారేజ్ చేసుకున్న 1 weekకి మా ఇంటికి తీసుకెళ్ళాను. ఓకే, అంటే మీ పేరెంట్స్ కి తెలుసా మీరిద్దరు కలిసి ఒక తెలియని వ్యక్తితో మీరు రెంట్ లో ఉంటున్నారు, షేరింగ్ లో ఉంటున్నారు, మీకు ఉద్యోగం లేదు, ఇవన్నీ విషయాలు పేరెంట్స్ కి తెలుసా? అవన్నీ తెలీదు, అంటే ఫ్రెండ్స్తో ఉంటున్నాను అని తెలుసు, కానీ ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాము, ఇలా మేమిద్దరం రిలేషన్లో ఉన్నామని తెలీదు. అంటే జనరల్గా ఇప్పుడు ఊళ్ళో నుంచి వచ్చినారంటే పేరెంట్స్ ఫ్రెండ్స్ అన్నా కూడా అమ్మాయిలతో ఉంటున్నారేమో హాస్టల్లోనో, లేకపోతే అమ్మాయిలతో కలిసి ఫ్లాట్ తీసుకున్నారేమో అనుకుంటారు, కానీ అబ్బాయితో ఉన్నారు అనుకోరు కదా. అబ్బాయితో ఉంటున్నామని తెలీదు. ఇట్లా ఫ్రెండ్ అమ్మాయే ఉంది, ఇలా ఒక తమ్ముడు ఉన్నాడు, ఇక అంతవరకే తెలుసు, కానీ ఇతను వచ్చి ఉంటున్నాడు అని అయితే తెలియదు ఇంట్లో కూడా. ఓకే, మీ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత చెప్పేటువంటి తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్ కి చెప్పలేదు ఈ విషయం? చెప్పలేదు. ఇంకా తర్వాత నేను మ్యారేజ్ కి ముందే ఇతన్ని 2 times మా ఇంటికి తీసుకెళ్ళాను. ఓకే, తీసుకెళ్ళినప్పుడు మా మమ్మీ అన్నారనమాట, ఎందుకు తీసుకొస్తున్నావు, ఇలా బాగుండదు, వాళ్ళు ఎవరో తెలియదు కదా, ఇంటి వరకు ఎందుకు తీసుకొస్తున్నావు, తీసుకురాకు అనేసి అన్నారు. ఓకే, ఆ 1 month లోనే ఇంటికి తీసుకెళ్లారు మీరు? ఇంకా ఇతను ఇంటికి తీసుకెళ్ళాను, మాట్లాడిపించాను, చూపించాను. ఇక 1 month లోనే ఇతను మ్యారేజ్ చేసుకుందాం అనేసి ఇంకా గుడికి తీసుకెళ్ళి అక్కడ గుళ్ళో పెళ్లి చేసేసుకున్నారు. అంటే పేరెంట్స్ ఏమన్నారు మరి? ఫ్రెండ్ అని పరిచయం చేశారా, లేకపోతే అప్పటికే మీరు ఇద్దరు ప్రేమలో ఉన్నారా? ప్రేమ అని చెప్పి ఫ్రెండ్ అనే పరిచయం చేశాను. ఓకే, 1 monthకి మేము మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మా ఇంటికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళాక మా మమ్మీ ఏంటి అంటే, డాడీ లేరు కాబట్టి మ్యారేజ్ చేసుకుంటే తినకు ఒక లైఫ్ ఉంటుంది, నాకు ఎప్పుడేమవుతుందో నాకు తెలీదు. మా మమ్మీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే సార్. ఓకే, సో అలా మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుందేమో అనుకొని మ్యారేజ్ అయిన 1 monthకే నేను మా ఇంటికి తీసుకెళ్ళి మా రిలేటివ్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా మా ఇంటి దగ్గర అందరికీ కూడా పరిచయం చేశాను. ఓకే, సో మీకు అప్పటి వరకు నిఖిల్ ఏం చేస్తారు, నిఖిల్ ప్రాపర్ ఇదేం తెలియదు, నిఖిల్ సంబంధించి మీకు ఏం డీటెయిల్స్ తెలియదు, ఆయన వస్తున్నాడు పోతున్నాడు ఇవన్నీ తెలుసు? లేదు, తెలుసు. నిఖిల్ వాళ్ళ అంటే నాకు నిఖిల్ ఎలా చెప్పారంటే, మా డాడీ బ్యాంక్ మేనేజర్, బ్యాంక్లో చేస్తారు, ఇలా మా సిస్టర్ నేపాల్లో ఉంటారు, తను మ్యారీడ్, మమ్మీ ఇంట్లోనే ఉంటారు అని చెప్పాడు. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను అని చెప్పాడు. ఓకే, ఇంకా మ్యారేజ్ చేసుకున్న తర్వాత 3 monthsలోనే మనం ఇంటికి వెళ్ళిపోదాము, తీసుకెళ్తాను అన్నాడు. ఇంకా మా ఇంటి దగ్గర మా ఇంట్లో వాళ్ళకు కూడా అందరికి అలానే చెప్పాడు. మ్యారేజ్ అయినాక 3 monthsకి తీసుకెళ్ళి చెప్పేస్తాను, ఇప్పుడు మా మమ్మీ కొంచెం హెల్త్ బాగాలేదు, తనకి హార్ట్ సర్జరీ అయింది, మా డాడీ షుగర్ పేషెంట్ అని చెప్పేస్తే ఇంకా మా పెద్ద మనుషులు మా ఊర్లో వాళ్ళు కూడా అన్నారనమాట, కొంచెం తొందరగా తీసుకెళ్ళి తొందరగా చెప్పు, అసలే రోజులు బాగాలేవు కదా అని చెప్పేసి చెప్పారు. సో ఫస్ట్ డే ఆయన మీకు 3 months అయిపోయింది. 3 months పరిచయం అయిన రోజే మొదటి రోజు మీరు ఫ్లాట్ లో ఉండడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మీకు ఎవరితోనైతే ఆ వ్యక్తి పరిచయం అయ్యాడు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, మీతో పాటు ఉండే తమ్ముడు అబ్బాయి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి మీ ఇద్దరి మధ్యలో ఆ ఫ్రెండ్షిప్ లేకపోతే ప్రేమన ఎలా కంటిన్యూ అయ్యేది? అంటే ఇట్స్ మ్యూచువల్ కన్సర్న్ తోనే ఉండేదా, లేదా ఇబ్బంది పెట్టేవాడు ఎప్పుడైనా? ప్రేమ అని లేకపోతే వివాహం చేసుకోమని అలా ఏం లేదు, మీరు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారు, అబ్బాయి మీద ఫుల్ బిలీఫ్ ఉండేది? అలా ఏం లేదు, మేమిద్దరం ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాము. పెళ్లి ప్రపోజల్ ఫస్ట్ మీరు పెట్టారా, నిఖిల్ ప్రపోజల్ పెట్టాడా? మౌనిక గారు వినిపిస్తోందా? పెళ్లి ప్రపోజల్ ఫస్ట్ మీరు పెట్టారా, లేదంటే ఆ నిఖిల్ పెట్టాడా పెళ్లి ప్రపోజల్, పెళ్లి చేసుకుందాం అనేది? మౌనిక గారు వినిపిస్తోందా?
రైట్, మౌనిక గారు వినిపిస్తోందా? సో ప్రజెంట్ తను మాట్లాడుతున్నారు. సో తను చెప్తున్న ప్రకారంగా తను పరిచయమైనటువంటి మొదటి రోజు నుంచే నిఖిల్తో ఫ్లాట్లో ఉండడం మొదలుపెట్టి, నిఖిల్ కూడా నాకు ఇక్కడ అవసరాలు ఉంటాయి, నేను వస్తూ ఉంటాను వెళ్తూ ఉంటాను, సో ఈ ఫ్లాట్లో నేను అప్పుడప్పుడు వస్తుంటాను కాబట్టి నేను రెంట్ షేర్ చేసుకుంటాను, పర్లేదు మీరు ఉండండి నేను రెంట్ షేర్ చేసుకుంటానని చెప్పి అదే శ్రీరామ్ నగర్లో ఆయన ఉండేవాడంట. సో ఆ అమ్మాయికి పరిచయం కూడా వేరే ఒక మ్యూచువల్ ఫ్రెండ్తో, మరి ఆ ఫ్రెండ్కి ఎలా పరిచయం అంటే ఇంకొక మ్యూచువల్ ఫ్రెండ్, అంటే ఇది ఒక చైన్ లింక్ లాగా వచ్చేసింది. సో నిఖిల్ ఏం చేస్తూ ఉంటాడంటే తనకు చెప్తున్న మాట ప్రకారంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పాడు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, ఎవరో ఏడుస్తూ ఫోన్ చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా, అంటే నిఖిల్ వాళ్ళ ఫాదర్ కూడా ఆ అమ్మాయికి నువ్వు పదే పదే నువ్వు వెళ్ళే విషయాల దగ్గర తీసుకెళ్ళకు, అలా ఉంటే పెళ్లి చేసుకోకని రకం కూడా చెప్పేదని చెప్తున్నారు. సో అమ్మ ఫస్ట్ పెళ్లి ప్రపోజల్ ఎవరు పెట్టారు మౌనిక గారు? నిఖిల్ నుంచి వచ్చిందా పెళ్లి చేసుకుందామనే ఆలోచన? మీరు పెళ్లి ప్రపోజల్ పెట్టారు? నిఖిల్ నుంచే వచ్చిందండి. ఫస్ట్ ప్రపోజ్ కూడా తనే చేశాడు, ఫస్ట్ మ్యారేజ్ ప్రపోజల్ కూడా తనే చేశాడు. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు చూసే వాళ్ళకు డౌట్ వస్తుంది కాబట్టి, మీరు ఆ అబ్బాయి తెలియదు, సరే మీరు మీకు అప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్తో కలిసి ఉన్నారు, మీకు ఫస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది, తమ్ముడు వెళ్ళిపోయాడు, అలా ఒక ముక్కు మొగలేని తెలియని వ్యక్తితోని ఒక రూమ్ని ఒక ఇంటిని షేర్ చేసుకోవాలంటే మీకు ఆక్వర్డ్ అనిపించలేదా? ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎంత మీరు సిచ్యువేషన్లో ఉన్నా? లేదు సార్, అప్పటికి మేము రిలేషన్లో ఉన్నాము. ఓకే, మీకైనా ప్రపోజ్ చేసింది ఎప్పుడు? డే గుర్తుంది, ఎందుకంటే 1 మంతే కాబట్టి ఈజీగా గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. సెకండ్ డే, మేము పరిచయమైన సెకండ్ డేనే ప్రపోజ్ చేశాడు. తర్వాత నేను ఫ్లాట్కి వస్తాను, నేనే రెంట్ పే చేస్తాను, నాకు ఇక్కడ ఒక 2 days వర్క్ ఉంది అంతే, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. 2 daysకి తన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ మొత్తం లగేజ్తోని వచ్చి పర్మనెంట్ అక్కడే ఉండిపోయాడు అనమాట. ఫస్ట్ డే పరిచయం, సెకండ్ డే మీకు లవ్ ప్రపోజల్ అయిపోయింది, ఆ తర్వాత 2 days ఆయన ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 4th day వచ్చాడు, అంతేనా? ఓకే, సో పెళ్లి ప్రపోజల్ నిఖిల్ టైప్ నుంచి వచ్చింది, మీరు పెళ్లి ప్రపోజల్ పెట్టలేదు. మీకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు ఒక వ్యక్తితోని మొదటి రోజే ప్రపోజ్ చేస్తున్నాడంటే? డెఫినెట్గా అంత ఈజీగా మీ మీద అంత రెస్పెక్ట్, అంత లవ్ వచ్చి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ డే మీకు అసలు మీ గురించి ఏం తెలియదు, మీరు ఫ్రెండ్తో పరిచయం అయ్యారు, ఆయన ప్రపోజ్ చేశాడు, మీకేమనిపించింది మరి అప్పుడు? అంటే నేను నా ఫ్రెండ్, నా తమ్ముడు సజెషన్ కూడా తీసుకున్నాను. ఇలా అంటున్నాడు కదా, చూద్దాము అసలు నిజంగానే, అంటే ఒక రోజులోనే పచ్చమై రెంట్ కడతా అంటున్నాడు, ప్రపోజ్ చేశాడు. ఒకరేం చెప్పారు, వద్దు వదిలేద్దాము, ఇతను మనతో వద్దు అన్నారు. ఇంకొకరేమో నిజంగానే లవ్ చేస్తున్నాడేమో, నిజంగానే ఇష్టపడ్డాడేమో, బాగానే చూసుకుంటున్నారు. జనరల్ గా మీరు చెప్పండి, అమ్మాయిలు ఒక రోజు చూడగానే మరుసటి రోజే ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? అంటే అంతా మీరు వెల్ మెచ్యూర్డ్ కూడా, మీరు ఏంటి సర్జన్ అంటున్నారు, యశోద హాస్పిటల్లో పనిచేస్తాను అంటున్నారు, సో వీఆర్ వెల్ మెచ్యూర్డ్. ఏదో సింగిల్ బ్రాటప్, అంటే మీకు సింగిల్ పేరెంట్ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఒకరోజు అబ్బాయి పరిచయం అయినటువంటి మరుసటి రోజే ప్రపోజ్ చేస్తే అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా అమ్మాయిలు? అంటే సార్ ఫస్ట్ డే ఏం జరిగింది అంటే, నేను నా ఫ్రెండ్ ఇంకా తన ఫ్రెండ్ అనమాట. సో ఇలా పార్టీ అని చెప్పేసి ఒక ఓయో రూమ్కి పిలిచారు, నన్ను తీసుకెళ్లారు. పార్టీ అని ఓయో రూమ్కి వెళ్ళారా? అమ్మాయి, నేను, తన ఫ్రెండ్. ఓకే, తన ఫ్రెండ్ అంటే ఇప్పుడు నిఖిల్ అంతేనా? అక్కడ ఉన్నది మేము ముగ్గురము, నిఖిల్ కాదు, ముఖేష్ అని చెప్పేసి ఇంకో అబ్బాయి ఉండేవాడు. ఓకే, తను నా ఫ్రెండ్